వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు అతి ఆగ్రహం లేకపోతే అతి వ్యతిరేకత నుంచి బయటపడకపోతే విధానపరమైన సిద్ధాంతపరమైన అంశాల్లో దెబ్బతింటది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఏదో ఆవేశపూరితంగా మాట్లాడు ప్రభుత్వం ఏం చేసినా తప్పే అన్నటువంటిది అక్కడే మైనస్ అవుతుంది. ఇప్పుడు గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ వస్తుంది. దాని మీదన ఒక పక్కనేమో ఆల్టర్నేట్ రెండు కాన్సెప్ట్లు చూడండి. ఒకసారి ముందు మీ పార్టీలో కూర్చుని ఆలోచించుకోండి. గూగుల్ డేటా సెంటర్ వస్తే దేనికి పనికిరాదు, నీళ్లు తాగేస్తారు, కరెంటు బీకేస్తారు, కరెంటు తగ్గిపోతుంది, ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, పర్యావరణం పాడైపోతుంది, లాస్ ఏంజల్స్లో అలాగా తగలబడిపోతుంది. ఇది కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు విపరీతమైన స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. రెండో పక్కన పార్టీ కాకానో లేకపోతే వీళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ ఇదే నాయకులు కూడా అసలు మేమే ముందు తీసుకొచ్చింది అది అదానీ డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ అయింది, ఇద్దరి మధ్యన ఒప్పందం అంటారు. అంటే మీరు అదానీ ద్వారా ఇక్కడికి తీసుకుని వస్తేనేమో డేటా సెంటర్ తీసుకొస్తేనేమో నష్టం లేదా, గూగులోడు వచ్చి పెడితే నష్టమా? అదానీ గూగుల్ కలిసి చేసుకునేటటువంటి పని ద్వారా అంటే పోనీ అదానీదే కరెక్ట్ అయితే గూగుల్ది కూడా కరెక్టే కదా. గూగుల్ది తప్పు ఎట్లా అవుతుంది, అదానీది కరెక్ట్ ఎట్లా అవుతుంది? డేటా సెంటర్ అట్లాంటి తప్పు చేస్తుంటే అప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఏది ఉద్యోగాలు 200 వస్తే 300 మరి అదానీ వచ్చినా కూడా అంతే కదా, అదో గోడంలాగా పనికొద్దు. అంటే అదానీ వచ్చినా కూడా అంతే కదా. అంటే అప్పుడు మీరు మోసం చేశారా, ఇప్పుడు వీళ్ళు మోసం చేస్తుంటే? బేసిక్గా గూగుల్ డేటా సెంటర్ అనేటటువంటిది నా దృష్టిలో ఖచ్చితంగా ఈ రాష్ట్రపు ఫేట్ చేంజర్, దేశంలో గేమ్ చేంజర్ కాబోతోంది. అమెరికాలో ఉన్నది ఇప్పుడు అమెరికాలో స్టార్ వాళ్ళు పెడుతున్నారు 3-4 సంస్థలు కలిపి 500 గిగావాట్ల డేటా సెంటర్. మనది ఇక్కడ 1 గిగావాట్ సెంటరే. గుజరాత్లో ఇప్పుడు జామ్నగర్లో వాళ్ళు పెడతానంటే జియో వాడు ఎంత 3 గిగావాట్ల డేటా సెంటర్. అంటే డేటా సెంటర్ల రాజ్యం రాబోతోంది. డేటా సెంటర్ల వల్ల ఒక ప్రయోజనం ఏం కలగబోతుందంటే ఇప్పుడు ఇది ఏఐ బేస్డ్ తొలినాళ్లలో మన దగ్గరికి వచ్చేస్తున్నారు. అమెరికా వాడు ఇంకా ఆలోచిస్తున్న టైంలో ఇక్కడికి వస్తున్నారు. దీన్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఎస్, వాటర్ అవసరం అవుతుంది, కరెంట్ అవసరం ఉంది. ఇప్పుడు చైనా వాడు ఏం చేశాడు, దానికి ఆల్టర్నేటివ్గా సముద్రంలోనే లోపల డేటా సెంటర్ పెట్టేస్తున్నాడు. ఎందుకు ఇక వాటర్ అవసరం లేదు, పవర్ అవసరం లేదు అన్నట్టు. అట్లాంటి ఏదో ఆల్టర్నేటివ్స్ వస్తాయి మనం కూడా. రెండవది డేటా సెంటర్ వచ్చినప్పుడు ఇప్పుడు వెరీ సింపుల్ ఈజీ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇదివరకు మాకు విజయవాడలో 1 టౌన్లో అన్ని హోల్సేల్ షాపులన్నీ అక్కడే. ఈ లారీలు వీటితో పొద్దున్నే ట్రాఫిక్ నానా తిప్పలు ఉండేది. దాన్ని కంట్రోల్ చేయడానికి కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో భవానీపురంలో షాపులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ని. అక్కడ ల్యాండ్కి అనేక ఎగ్జామ్షన్స్ ఇచ్చి అక్కడ స్థలం కొనుక్కుని కట్టించి ఇచ్చేటట్టు. అప్పుడు గడ్డం సుబ్బారావు చైర్మన్గా ఉండేవాళ్ళు. అదంతా చేసినప్పుడు ఆయన అందరూ తిట్టిపోశారు. తీరా చూస్తే ఇవాళ రోజున అది ₹1,00,00,000 వర్త్ అయినట్టు అక్కడే సరుకులు దించుతున్నారు. ఇప్పుడు దాని చుట్టూతో ఎంత ఎకోసిస్టమ్ ఏర్పడింది. ఒకప్పుడు భవానీపురం అంటే మా చిన్నప్పటి నుంచి చూస్తే అది ఎందుకు పనికిరాని ఏరియా లాగా ఉండేది. హౌసింగ్ బోర్డు కాలనీనే పాపం ఆ ఊరు చివరిని అన్నట్టు బిక్కు ఉంటుంది. ఇవాళ గోళ్ళపూడి దాకా వెళ్ళిపోయింది డెవలప్మెంట్ అనేటటువంటిది. అంటే ఇప్పుడు దానికి దీనికి ఏంటి సంబంధం అంటారు. గూగుల్ సెంటర్ వచ్చినప్పుడు కొంతమంది రేపు పొద్దున వ్యాపారాలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వ్యాపారాలు చేయాలనుకునేవాడు అక్కడి నుంచి ఎక్కడికో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళి హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు పెట్టాలనుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి కేబుల్ ఇక్కడి నుంచి ఆడికి పోవాలి కదా. దాని బదులు ఇక్కడికే వచ్చి పెట్టుకుంటూ పోలేదా వైజాగ్లో అనుకుంటే ఎన్ని సంస్థలు ఇక్కడికి వస్తాయి. అట్లాగే దానికి తోడు ఇప్పుడు పవర్ సెక్టార్కి సంబంధించి ఎన్ని ఇండస్ట్రీస్ అవసరం అవుతాయి. 1 గిగావాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎంత పవర్ అవసరం అవుతుంది, ఆ పవర్కి అనుగుణంగా ఎన్ని కంపెనీలు ఎన్ని పవర్ ప్రాజెక్ట్స్ దేశవ్యాప్తంగా వస్తాయి. అట్లాగే వాటర్ బేస్ అవసరం ఉంటుంది, ఆ వాటర్ రీసైక్లింగ్ ప్లస్ ఇప్పుడు ఈ డేటా సెంటర్లో పొద్దున పూట్ల కరెంటు సోలార్ నుంచి వీటి నుంచి ఇవ్వాలి, ఈవినింగ్కి దేని నుంచి ఇవ్వాలి. అప్పుడు బ్యాటరీ సిస్టమ్స్ వస్తాయి. బ్యాటరీలు దాచుకోవడం పవర్ అనేటువంటిది. ఎందుకంటే ఇందులో రెన్యూబుల్ ఎనర్జీకే $2 బిలియన్ కేటాయిస్తుంది గూగుల్. అంటే వాళ్ళు ప్రోత్సహిస్తారు కంపెనీని, తద్వారా మనోళ్ళకి పెట్టుబడులు వస్తాయి. ఇంకొక పాయింట్, ఇప్పుడు అక్కడ ఈ బ్యాటరీ పవర్ ప్రొడక్షన్ని కరెంటు ఉత్పత్తి అయ్యే సోలార్లో పగటిపూట సాయంత్రం పూట ఉత్పత్తి కాదు కదా, ఆ టైంలో ఏం చేయాలి అంటే ఈ పగటిపూట ఉత్పత్తి అవసరమైనటువంటిది వినియోగించుకుని మిగతా అది బ్యాటరీలో స్టోరేజ్ చేస్తారు. అంటే బ్యాటరీ స్టోరేజ్ ఇండస్ట్రీస్ వస్తాయి.
బ్యాటరీ స్టోరేజీల్లో సరికొత్త నవిత వస్తుంది, దాన్ని తయారు ఇండియాలోనే చేసేటటువంటి, ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఇండియాలోనే తయారు చేసే వ్యవస్థ వస్తుంది. ఇట్లా చూసుకుంటే వందలు వేలు లక్షలు, అది ఎంత వస్తుంది అన్నది పక్కన పెడితే ఇవన్నీ వస్తాయి. చివరికి ఎట్లా ఏడుస్తున్నారంటే, తమిళనాడులో డిఎంకేని ఏం ప్రశ్నించింది, తమిళేనని సుందర పిచాయ్ వైజాగ్ ఎంచుకున్నాడు, మనకు జాతకా లేదు అని చెప్పి వాళ్ళని విమర్శిస్తున్నారు. కర్ణాటక వాళ్ళు వచ్చేటప్పటికి 22,000 కోట్లు పెట్టుబడి ఇదే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు, మేము అట్ట ఇవ్వలేమని ఏడుస్తుంది. అంటే మన పక్కనోడిని కూడా ఏడిపించేటంతటి గ్రోత్ అది. చేతనైతే అంతకైతే కనుక మీకు చంద్రబాబుకి ఆ క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మోడీకి ఇవ్వండి. ఎందుకంటే మోడీకి సుందర్ పిచాయ్ ఫోన్ చేశాడు కానీ చంద్రబాబుకి లోకేష్కి ఫోన్ చేయలేదు. కాబట్టి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వండి, కేంద్రం ప్లానింగ్లో భాగం. అలాగే అదాని అని మీరు చెప్పుకునేటువంటి ఓ పక్కన అదాని డేటా సెంటర్ తెస్తే రైటు, అదే గూగుల్ తెస్తే రాంగు. గూగుల్ అనేటటువంటిది అట్లా దోచుకుపోతుంది ఇట్లా దోచుకుపోతుంది అన్నటువంటిది ఇటు కొంతమంది అనలిస్టులు పేరుతో, కొంతమంది పార్టీ పేరుతో ఇట్లా చేసుకునేటప్పుడు కరెక్టా కాదా ఆలోచించుకోండి. వైసీపీ రాంగ్ స్టెప్ వేస్తుంది గూగుల్ డేటా సెంటర్ విషయంలో. ఒక సమన్వయం లేకపోవడం, పార్టీలో ఒక వాదనకి సమన్వయం కావాలి.